కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున, నువ్వు జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, కానీ జ్ఞానిలో జీవించి ఉన్న వాళ్ళని కానీ చనిపోయిన వాళ్ళని కానీ చూసి అస్సలు బాధపడరు. అర్జునుడు ఎందుకని అడగంగా కృష్ణుడు చెప్తాడు, ఈ శరీరం శాశ్వతం కాదు అర్జున, కానీ ఆత్మ అంటే సోల్ అది ఎప్పుడు శాశ్వతమే. ఆత్మకి జననము లేదు, మరణము లేదు, ఆత్మకి పుట్టుకే లేదు, తర్వాత దానికి చావు కూడా లేదు అని చెప్తున్నాడు కృష్ణుడు. శస్త్రంతో ఆత్మని కొయ్యలేము, అంటే ఏ ఆయుధంతో కూడా ఆత్మని కొయ్యలేము. అగ్నితో కలగలేము, అంటే అగ్నితో మనం ఆత్మని కాల్చలేము. ఆత్మని నీళ్ళలో తడగలేము, అంటే ఆత్మని నీళ్ళతో కూడా తడపలేము. ఆత్మని ఎవరు నాశనం చేయలేరు. ఈ ఆత్మ ఒక రహస్యం, అది చూపించడానికి కాదు, మనసుతో గ్రహించడానికి. కాబట్టి అర్జున, ఈ శరీరం మాయ, ఆత్మ సత్యం. నీ కర్తవ్యం గుర్తు చేసుకో అర్జున, యుద్ధం చేయి ధర్మం కోసం. ఇది ఆత్మరహస్యం. హరే కృష్ణ. వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.